జలయజ్ఞము, పావుల వడ్డీ, 2 రూపాయలకే కిలో బియ్యము, రైతన్నలకు పుణ్యానికే కరెంటు, ఆరోగ్యశ్రీ, ముసలోళ్లకు ముడుగోళ్లకు పెన్షన్లు, చదువుకునేటి పొలగాండ్లకు ఫీజు రియంబర్స్మెంట్లు, ఇందిరమ్మ ఇండ్లు. ఇట్లా నవరత్నాల పేరుతోని ఏపీల పంకపార్టీ సర్కారోళ్ళు పబ్లిక్కు అన్ని తీర్ల సౌలతులు చేస్తుర్రు. ఇప్పుడు ఏపీల ఓట్లు దగ్గర పడుతుంటే చూడుర్రి జగనాల్ సార్ ఏం చేసిండో. రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయం కానివ్వండి, వారికి శాశ్వతంగా మేలు చేసే అడుగులు వేసే విషయంలో కానివ్వండి, ఇళ్ల నిర్మాణం విషయంలో కానివ్వండి, గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుందో ఒకసారి గమనించమని చెప్పి మీ అందరితోనూ కూడా కోరుకుంటూ, మీటింగుల మీద మీటింగులు పెట్టుకుంటా సిద్ధమా అనుకుంటా లారీ చూసుకుందాం అన్నట్టే పబ్లిక్ ల బలం పెంచుకునే ఈగలం చేస్తున్నాడు. పోయిన కాడల్లా ఎగస్ పార్టీల మీదకి ఎత్తెత్తిపోస్తున్నాడు. పబ్లిక్ కు పూస గుచ్చుతున్నాడు. ఓకెల్లా పడిబడని ప్రతిపక్ష పోళ్ళు పొత్తులు పెట్టుకుంటుంటే లారీ చూసుకుందాం సింహం సింగిల్ గానే వస్తది అన్నట్టే జగనాల్ సార్ ఒక్కడే ఓట్ల ప్రచారం జోరుగా చేస్తున్నాడు. అట్టా ప్రకాశం జిల్లా ఒంగోలులో పేదోళ్లకు ఇండ్ల పట్టాలు పెట్టేటి కార్యం పెట్టినుండే కదా, అగో గదే కార్యంలో మాట్లాడుకుంటా ఎగస్ పార్టీలను పొట్టు చాపించిండు జగనాల్ సారు. మనం ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే వీల్లేదని అక్కస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆయన వేయించిన కేసులెన్నో తెలుసా? పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి, ఇల్లు కట్టడానికి అడుగులు ముందుకు వేస్తే రాక్షసుల్లా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషులు వేసిన కేసులెన్నో తెలుసా? 1 కాదు 2 కాదు, ఏకంగా 1191 కేసులు వేశారు ఈ దుర్మార్గులు. సిద్ధం అనుకుంటా మీటింగుల మీద మీటింగులు పెట్టుకుంటా సైకిల్ పార్టీలకు సూటి పెట్టిండు జగనాల్ సారు. ఇంకేమన్నాడో ఈనూరి, మనం సిద్ధం అంటూ ఉంటే మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది. ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆయనే బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తా ఉన్నాయి. మరి ఇలాంటి ఈ బాబును ఎవరు సమర్థిస్తా ఉన్నారు అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదు, చివరికి కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించని పరిస్థితి. ఆగనాట జగనాలు సారు సిద్ధం అంటుంటే బాబు సిద్ధంగా లేడు అని భువనేశ్వరి మేడం అంటుందట. మొన్నోపాలి కుప్పంలో కార్యకర్తల మీటింగ్ లో భువనేశ్వరి మేడం మాట్లాడిన మాటలు ఇప్పుడు చుట్టూ తిరిగి చంద్రాల సార్కే చుట్టూ ముట్టినట్టు అవుతున్నాయి. ఇట్ట ఓట్లు దగ్గర పడుతుంటే పొత్తుల రాజకీయాలు ఓకెల్లా, ఎత్తుల రాజకీయాలు ఇంకోకెల్లా అన్నట్టే నడుస్తున్నాయి ఏపీల రాజకీయాలు అనుకుంటున్నారట అక్కడి పబ్లిక్. మరి ఆఖరికి పబ్లిక్ ఎవరికి పట్టం కడతారో ఎవరికి ఆతం పెడతారో గాని ఒకరి మీద ఒకరు మాత్రం జోరుగా మాటల బాణాలు వేసుకుంటున్నారు. చూడాలి మరి ఓట్ల నాటికి ఎట్టెట్టయితది ఏంది అనేటిదిగా.